హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మీరు ఏసీ వాడుతున్నారా? ఈ ఒక్క తప్పు వల్ల మీ ఏసీ యొక్క పీసీబీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు కూడా ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అసలు ఈ రోజు ఈ వీడియోలో ఏసీ యూజ్ చేస్తున్నప్పుడు స్టెబిలైజర్ అనేది కంపల్సరిగా యూజ్ చేయాలా లేదా, అండ్ అలాగే ఏ స్టెబిలైజర్ కొనాలి, అండ్ అలాగే 2026 లో బెస్ట్ స్టెబిలైజర్స్ ఏంటి అనేది టోటల్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టోటల్గా నేను 4 మోడల్స్ అయితే చెప్తాను. ఈ 4 మోడల్స్లో ఏదైనా సరే మీకు ప్రైస్ కానీ లేదంటే డిజైన్ కానీ ఏది నచ్చినా సరే ఈ 4 ఏది తీసుకున్నా మీరైతే రిగ్రెట్ అవ్వరనే చెప్పుకోవచ్చు. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇన్వర్టర్ ఏసీకి స్టెబిలైజర్ ఉండాలా లేదా అని. సో కంపల్సరీగా ఏసీ ఉండేటప్పుడు ఒక స్టెబిలైజర్ కనుక పెట్టుకున్నట్లయితే మీ దగ్గర వచ్చే పవర్ ఫ్లక్చుయేషన్స్ నుంచి మీ ఏసీని మీరు కాపాడుకోవచ్చు. జనరల్గా ఏసీకి 40,000 నుంచి 50,000 వరకు కూడా అమౌంట్ అయితే పెడుతూ ఉంటాం. బట్ ఇక్కడ జస్ట్ మనకి 2,000 నుంచి 5,000 మధ్యలోనే మనకి ఈ స్టెబిలైజర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈ 2,000 నుంచి 5,000 రూపీస్ కనుక మీరు పెట్టుబడి కనుక పెట్టినట్లయితే మీ ఏసీ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఏసీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పూర్తిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మేజర్గా మనకి ఏసీలో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి పీసీబీ అని చెప్పుకోవచ్చు. లైక్ మనకి మదర్ బోర్డ్ ఉంటుంది కదా, ఇదే మనకి మేజర్ కాంపోనెంట్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన చాలా వరకు ఏసీస్ మనకి కొన్ని బ్రాండ్స్ మనకి 1 year ఇస్తే, కొన్ని బ్రాండ్స్ మనకి 5 years వరకు కూడాను వారంటీ అయితే ఇస్తూ ఉంటాయి. సో ఏసీ తీసుకునేటప్పుడు మీరు పీసీబీ పైన 5 years వారంటీ ఉన్న ఏసీని తీసుకుంటే మాత్రం మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీకు పవర్ వోల్టేజెస్ అప్ అండ్ డౌన్స్ అయినా లేదంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఈ పీసీబీ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ రిపేర్ కాస్ట్ ఉంటుందో ఇది చాలా వరకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందుకోసమని ఏసీ వాడేటప్పుడు స్టెబిలైజర్ కనుక వాడినట్లయితే ఏదైతే ఈ పవర్ వోల్టేజ్ కానీ లేదంటే ఎప్పుడైతే ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఈ లోడ్ని స్టెబిలైజర్ తీసుకొని మీ ఏసీని సేఫ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, చాలా మందికని కాదు కంపెనీస్ కూడా చాలా వరకు మనం ఏం చెప్తాయి అంటే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాయి. జనరల్ గా మనకి ప్రతి ఒక్క ఏసీ కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తోనే వస్తుంది. ఈ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అనేది మన వోల్టేజ్ రేంజెస్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏసీ 200 నుంచి 300 వాట్స్ వరకు కూడా వర్కింగ్ రేంజ్ అనుకున్నట్లయితే మీకు పవర్ 300 కంటే ఎక్కువైనా లేదంటే పవర్ 200 కంటే తక్కువ వచ్చినా సరే మీ ఏసీ ఆన్ అవ్వదనే చెప్పుకోవచ్చు. సో అట్లాంటప్పుడు మీకు ఎక్కువ వోల్టేజెస్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అనుకునేటప్పుడు స్టెబిలైజర్స్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఈ స్టెబిలైజర్స్లో ప్లస్ ఆర్ మైనస్ వోల్టేజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు 200 బిలో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ యొక్క పవర్ని ఒక 20 లేదా 30 ప్లస్ చేసి ఏసీకి డెలివరీ చేస్తుంది స్టెబిలైజర్. అండ్ అలాగే ఒక 300 కంటే ఎక్కువ కనుక పవర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మైనస్ చేసి మీ స్టెబిలైజర్ అనేది ఏసీకి పవర్ని పాస్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్గా స్టెబిలైజర్ యొక్క పని అని చెప్పుకోవచ్చు. ఈ స్టెబిలైజర్స్ మనకి మోస్ట్లీ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ 2,000 నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే 10,000, 15,000 వరకు కూడాను వేరియస్ మోడల్స్లో మనకు అందుబాటులో ఉంటాయి. అసలు ఈ స్టెబిలైజర్స్ తీసుకునేటప్పుడు మనం ఏ థింగ్స్ కన్సిడర్ చేయాలనేది చూసుకున్నట్లయితే మేజర్గా హై అండ్ లో వోల్టేజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే థెర్మల్ ప్రొటెక్షన్ అండ్ అలాగే టైమ్ డిలే సిస్టమ్. సో ఇప్పుడు ఆల్రెడీ నేను వీగార్డ్ బ్రాండ్ నుంచి ID4 సిరీస్ లో అయితే వాడుతున్నాను. ఇందులో కూడా మనకి టైమ్ డిలే సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ టైమ్ డిలే సిస్టమ్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే పవర్ ఒకసారి ఆగి మళ్ళీ వెంటనే వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ స్టెబిలైజర్ అనేది 3 minutes వరకు కూడా పవర్ని డిలే చేస్తుంది. సో ఆఫ్టర్ 3 minutes మనకి ఏసీ అనేది ఆన్ అవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పవర్స్ అనేవి వెంటనే ఆగి వస్తున్నప్పటికీ కూడాను ఆ లోడ్ అనేది కంప్రెసర్ పై కానీ లేదంటే ఏసీ పైన కానీ పడకుండా ఈ స్టెబిలైజర్ అనేది కాపాడుతుందని చెప్పుకోవచ్చు. మేజర్గా ఈ పాయింట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీ ఏసీ సేఫ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 మోడల్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ 4 మోడల్స్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో అది చెక్ చేసుకోండి. ప్రతి మోడల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ నేను ప్రొడక్ట్ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్గా మనకి బేసిక్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు, VG400 సిరీస్. దీని వర్కింగ్ రేంజ్ వచ్చేసి 170 వాట్స్ నుంచి 270 వాట్స్ వరకు ఉంటుంది. దీంట్లో 3 years వరకు కూడా వారంటీ వస్తుంది. ఈ స్టెబిలైజర్ ఎవరికి అనేది చూసుకున్నట్లయితే మెట్రో సిటీస్లో కానీ లేదంటే ఎవరికైతే పవర్ అప్ అండ్ డౌన్స్ ఉండవు, స్టేబుల్గానే పవర్ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ స్టెబిలైజర్ షూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే దీని వర్కింగ్ రేంజ్ కంటే పవర్ తక్కువ వచ్చినా లేదంటే పవర్ ఎక్కువ వచ్చినా సరే ఆటోమేటిక్గా పవర్ అనేది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటి బూస్ట్ చేయడం కానీ లేదంటే తగ్గించడం కానీ చేయదని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే పవర్ స్టేబుల్గా వస్తుంది, ఎటువంటి
ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకైతే ఈ స్టెబిలైజర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎవరెస్ట్ బ్రాండ్ నుంచి ఎవరెస్ట్ EWD 400N. ఇది మనకి బూస్టర్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే దీని వర్కింగ్ రేంజ్ కంటే తక్కువ వచ్చినప్పుడు పవర్ ను బూస్ట్ చేస్తుంది. దీని వర్కింగ్ రేంజ్ కంటే పవర్ ఎక్కువ వచ్చినప్పుడు పవర్ అనేది కొంచెం తగ్గించి మనకి ఏసీకి డెలివరీ చేయడం జరుగుతుంది. దీని వర్కింగ్ రేంజ్ కనుక చూసినట్లయితే 130 వాట్స్ నుంచి 270 వాట్స్ వరకు కూడా ఉంటుంది. ఇందులో మేజర్ గా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది 5 years వారంటీతో వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే బ్రాండ్స్ అన్ని కూడాను మీ ఏరియాలో సర్వీస్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి మైక్రోటెక్ బ్రాండ్ నుంచి మైక్రోటెక్ పెరల్ EM 4130. దీని వర్కింగ్ రేంజ్ వచ్చేసరికి మనకి 130 వాట్స్ నుంచి 300 వాట్స్ వరకు కూడా ఉంటుంది. ఇది మనకి 3 years వారంటీతో వస్తుంది. సో ఇందులో కూడా డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి V-Guard ID4 ACE 5540. ఇప్పుడు నేను చెప్పే స్టెబిలైజర్స్ అన్ని కూడాను అప్ టు 1.5 ton ఏసీ వరకు కూడాను సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీ ఏసీ 1.5 ton కంటే అబోవ్ ఉందనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి సరిపడే స్టెబిలైజర్ అయితే నేను మీకు చెప్తా. ఈ V-Guard బ్రాండ్ నుంచి ID4 సిరీస్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో వర్కింగ్ రేంజ్ మనకి 130 వాల్ట్స్ నుంచి 280 వాల్ట్స్ వరకు ఉంటుంది. అండ్ అలాగే ఇది 3 years వారంటీతో వస్తుంది. ఇందులో కూడాను ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు 3 minutes వరకు కూడాను టైం డిలే సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే డిజైన్ మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ దీని యొక్క ఫుల్ రివ్యూ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఎండ్ కార్డ్స్లో కానీ లేదంటే ఇక్కడ కార్డ్స్లో కానీ వస్తా అక్కడ నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 year పై నుంచి వాడుతున్నాను. ఈ 1 year టైంలో కూడా నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఎప్పుడు కూడాను నాకు ఆటో కట్ ఆఫ్ కానీ లేదంటే లో వోల్టేజెస్లో పూర్తిగా ఏసీ ఆగిపోవడం కానీ లేదంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఏసీ ఆగిపోవడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. అన్ని సిచ్యువేషన్స్లో బాగా మేనేజ్ చేస్తుంది. అండ్ అలాగే ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా డిస్ప్లేలో అయితే మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది మనకి మార్కెట్లో ప్రెసెంట్ ఉన్న బెస్ట్ 1.5 ton ఏసీస్కి సపోర్ట్ చేసే స్టెబిలైజర్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రొడక్ట్స్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.